హాయ్ అండి, వెల్కమ్ టు మహి కిచెన్. నోటికి కమ్మగా ఎంతో రుచిగా తింటుంటే ఇంకా తినాలనిపించి టమాటో చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా టమాటోలకి ఫోర్క్ స్పూన్ సహాయంతో స్టవ్ మీద కానీ నిప్పుల మీద కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోండి. అలాగే మిర్చీలను కూడా చక్కగా అన్ని వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని చేతితో కానీ పప్పుదువ్వ సహాయంతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చేతితోనే స్మాష్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా అయిపోవాలి. తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ పులుపు చూసుకొని మీ పులుపు తగ్గట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని జీలకర్ర వేసి కచ్చపచ్చగా దంచి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటో రసాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయిందండి, అందుకే చూపించట్లేదు. ఉప్పు, కారం యాడ్ చేశాక లో ఫ్లేమ్లో 5 to 6 minutes మరిగించండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసి 1 minute మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి.